కర్దం కర్దం. ఇక్కడైతే పొద్దున ఫిష్ అయితే కాలుస్తున్నారు గైస్. ఇట్లా ఉంటది గైస్ రైస్ అయితే. ఏ రైస్ को क्या बोलते हैं आपके भाषा में? टाइप रहता है ना? ఓకే ఓకే. వావ్, ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉంది గైస్. నన్నైతే ఆహ్వానించి లోపలికైతే ఇదిగోండి టీ అలాగే ఇదేదో ఇచ్చారు. సంపాదనలో పేదోళ్ళు కావచ్చు, బట్ ఆరోగ్య విషయంలో నిజంగా వీళ్ళు ధనవంతులే. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దిమా హసౌ డిస్టిక్ అస్సాం. విలేజ్ కి అయితే వచ్చానన్నమాట. మనకి తెలిసిందే మన వీడియోలంతా కూడా విలేజ్ లైఫ్ స్టైల్, ట్రైబల్ లైఫ్ స్టైల్ అయితే ఉంటుందని. నైట్ అయితే ఉమ్రాంగ్సో అనే టౌన్ లో అయితే స్టే చేసా మన శివ బ్రదర్ హెల్పింగ్ తో. అక్కడ ఒక చిన్న హోటల్లో అయితే ఉన్నాను అనమాట. అక్కడ నుంచి విలేజ్ కి అయితే వచ్చా. మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తా ఇక్కడ ఉన్న ఏ ట్రైబ్స్ ఉంటారు ఏంటి అనేది. ఓకేనా? ఇక్కడ మన బ్రదర్ అయితే పని చేస్తున్నారు గైస్. హలో బ్రదర్, వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? My name is Bida Singh Mangpi. बीरे सिंह? Bida Singh, Bida Singh. बीडा सिंह, ओके ओके. ये क्या कर रहे हैं ब्रो? मतलब ये क्यों? ये सब बेरा बनाने के लिए. घर बनाने के लिए? नहीं, बेरा बेरा. बेरा मतलब क्या है? ये सब देख रहे हैं ना? ये सब बना. ఓకే ఓకే ఓకే. అది గేట్ ఉంది కదండి, గేట్ కోసమే మనోడైతే చేస్తున్నాడు అనమాట. ఈ వెదురు కర్రల్ని ముక్కలు చేస్తున్నాడు మొత్తానికి. ఇదిగోండి, ఇది అడవుల నుంచి తీసుకొస్తారు ఫస్ట్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ వెదురు కర్రలు వేరుగా ఉందండి, రెండు రకాలు ఉన్నట్టుంది అది. అండ్ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గేట్ అయితే తయారు చేస్తాడు. Karbi. కర్బీ? हाँ. ఓ కర్దం. అచ్చా, మన వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ కర్బీ అలాగే దిమాస వాళ్ళు కూడా ఉంటారేమో మేబీ. నిన్న కూడా ట్రావెల్ చేస్తుంటే మన కర్బీ వాళ్ళు అయితే కలిసారనమాట. వావ్, సో గుడ్ బ్రో. ఇల్లు అయితే నిజంగా అద్భుతంగా ఉంది కదా. బస్తీ కా నామ్ క్యా హై? Borolangmai. బొరంగ్లాంగ్లాయ్. ये Borolangmai. ఆ పదాలు కొంచెం వేరుగా ఉంది గైస్ నిజంగా. అండ్ ఇదిగోండి ముక్కలు చేసిన తర్వాత ఇదిగోండి చిన్న చిన్న రావా అయిపోతుంది అనమాట. మీకు కర్బీ తాలూకా కిచెన్ ఏ విధంగా ఉంటుంది ఏంటదని మీకు చూపిస్తా లోపల. ఇదిగోండి అట్లా ఏ విధంగా ఉంటుంది గాయస్. వామ్మో, మొత్తానికి వంట అయితే అవుతుంది. ఏ క్యా కరే బ్రో? ఫిషే. हाँ. ఇక్కడైతే పొద్దున ఫిష్ అయితే కాలుస్తున్నారు గైస్. చూసారా పైన కింద కట్టెల పొయ్యి మీదనే ఇదేదో ఒక పాత్ర ఉన్నట్టుంది. ఆ పాత్ర మీదనే వీళ్ళైతే ఫిష్ ఇది చేస్తున్నారు. హలో దీది, హలో నమస్తే. అక్క అయితే మంచి బిజీగా ఉందన్నమాట. ఇదిగోండి కిందంతా కట్టెలు కొంచెం దాస్తారు. వీళ్ళు కొంచెం డిఫరెంట్ అనమాట కర్బీ తాలూకా. పైన అంతా ధాన్యం దాచుకోవడానికి, అలాగే కింద కట్టెలు, అలాగే ఇక్కడ వచ్చి పాత్రలు ఉంచుకుంటారండి. ఇది కూడా ఇక్కడ సీడ్స్ అక్కడ ఇది పెట్టడానికి. పైన చూసారా జొన్నలండి. ఇక్కడ మరొక ఫ్యాక్టరీని అయితే మీకు చూపిస్తా. ఇంట్లోనే తయారవుతుంది అనమాట. ఇది సొంతంగా. ఏంటి ఆ ఫ్యాక్టరీ అనుకుంటున్నారా? ఇదిగోండి, దీన్ని ఏమని పిలుస్తారో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. విలేజ్ లో అయితే తయారవుతుంది గాయస్. ఇదిగోండి చుక్క కింద పడుతుంది కదా. ఇది వచ్చి పైన ఇట్లా వాళ్ళ నేమ్ అంటండి, కర్బీ తాలూకా నేమ్ అనమాట. ఏదైనా పూజలు అవుతే ఇట్లా పైన అయితే పెడతారంట. ఇది మేక తాలూకా తలండి, ఆ విధంగా పెట్టారు గాయస్. ఇది వచ్చి వేరే ఇల్లు అనమాట. పైకి అయితే వచ్చాం. అక్కడ ఒక చిన్న ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఒక అక్కలు అయితే ఉన్నారనమాట. వాళ్ళని అడుగుదాం ఏం చేస్తున్నారు ఏంటనేది. హలో దీది, కర్దం ఇదిగోండి. ఇదిగోండి చూసారా, రైస్ అయితే వేరుపాట్లు చేస్తారనమాట. స్టిక్కీ రైస్ అనుకుంటా. వావ్, బాగుందండి. చూసారు కదా గైస్, ఆ అక్క ఏ విధంగా సీరియస్ అయ్యింది అనేది. నేను ఇక్కడ ప్లాన్ లేదు, గైడ్ని ఎవరు అరేంజ్ చేసుకోలేదు. ఆటోమేటిక్గా డైరెక్ట్గా విలేజ్లోకి వచ్చి ఎక్స్ప్లోర్ చేసేస్తున్నా. కొందరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మరి కొందరు యాక్సెప్ట్ చేయరు. యాక్చువల్గా నేను అడిగాను, ఇద్దరు అయితే యాక్సెప్ట్ చేశారు. బట్ తనకి హిందీ రాదు కదా, అందుకనేమో అట్లా. అది ఏదేమైనా ఇది ఒక పాజిటివ్ తీసుకోండి, ఓకేనా? ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం విలేజ్ని అయితే. హలో, హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Anita. क्या नाम है? Sonia. Tera स्पेलिंग? spelling Sonia. Sonia. ఓకే ఓకే. ఈ అమ్మాయికి అయితే అడిగాను ఎక్స్ప్లోర్ చేయొచ్చా విలేజ్ అంటే వీళ్ళు భయపడిపోతున్నారు మొత్తానికి. కర్బీ మే హవర్ యుగ కైసే బోల్తే కర్బీ మే? आपके కర్బీ లैंग्वेज में कैसे बोलते हैं? लैंग्वेज में हाँ, कर्बी लैंग्वेज में
क्या आप कर्बी आता है कि नहीं? गाँव का नाम क्या है ये? बोरो लंगला है బొరో లంగ్లాయ్. అచ్చా బొరో లంగ్లాయ్ అంటండి. ఇది ఉమ్రాంగ్స్ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ ఒక 2-3 ఇల్లు అయితే ఉన్నాయి. అటువంటి పాకలు ఇల్లు అయితే తయారు చేస్తున్నారు మొత్తానికి. స్టడీ ఓవర్ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీంగ్ నౌ? 9. వాము వీళ్ళు చూస్తుంటే నిజంగా ఏ ఇంట్రో డిగ్రీ కంప్లీట్ చేసినట్టు కనిపిస్తున్నారు గైస్. థ్యాంక్ యూ. హలో బాబు, హాయ్. హాయ్ చెప్పురా కనీసం. వీళ్ళందరూ భయపడిపోతున్నారు గైస్ మొత్తానికి. బాయ్. ఇక్కడ ఇంకో ఇంట్లోకి అయితే వచ్చాం గైస్. ఇక్కడైతే వంటలు అవుతున్నాయి. హలో. కర్దం. ఈ తాత అయితే మంచిగా కర్దం అంటే స్వాగతం అన్నట్టు, కర్దం అనే భాష మాట్లాడితే చాలు వీళ్ళందరూ పాజిటివ్గా రియాక్ట్ అవుతారు అనమాట. హలో నమస్తే కర్దం. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న కిచెన్ ఉందన్నమాట. ఇనుము ఉంటుందండి. ఈ ఇనుములోనే ఇటు కట్టెలు పొయ్యి పెట్టి వండుకుంటున్నారు. హలో దీదీ నమస్తే. క్యా నామ్ హై దీదీ? अस्मिता. आज क्या बना रहे खाना? सब्जी बना रहे। सब्जी कौन सा सब्जी है? कॉलीफ्लावर। ओ कॉलीफ्लावर. कितना है इधर कॉलीफ्लावर? दाम मुझे पता नहीं है। ओ ये बच्चा कौन है? हेलो भाई है। हाय भाई है. హలో కరో బో చుట్టూ హాయ్ కరో. ఆ పళ్ళు అయితే ఊడిపోయాయి అయినా వదలట్లేదు వీడు పొద్దున్న. ఉస్మే ఓ కిచెన్ మే క్యా హై ఇస్మే క్యా ఓ రైస్ హై. ఇట్లా ఉంటుంది గైస్ రైస్ అయితే వీళ్ళు ఈ విధంగా వండుకుంటారు అనమాట. ఓ ఇట్లా ఉంటుంది గైస్ రైస్ అయితే. ఏ పకారే. अच्छा ये राइस को क्या बोलते हैं आपके भाषा में? करबी में इसमें क्या बोलेगा? टाइप रहता है ना. टाइप रहता है पर इसका नाम स्टिकी राइस. दरकी स्टिकी राइस है ना. ओके आप भी जूम करते हैं ना? नहीं करते, मालूम करते हैं। ఓ నీచే करते हैं. नीचे में करते हैं। ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్కువగా ఆవులు అయితే పెంచుకుంటారండి. ఇదిగోండి పశువుల కాపులకు అయితే వెళ్తున్నారు మనోళ్ళు. చాలా రిమోట్ ఏరియాలో ఎక్కువ ఉంది గైస్. చూడండి ఒకసారి. అమ్మో పంది చక్కగా పడుకుంటూ పోయింది. ఎక్కడికి వెళ్ళినా మాత్రం పందులు అయితే మామూలుగా పెంచుకోవట్లేదుగా. నా చిన్నప్పుడు మా ఊర్లో ఎవరో వస్తే బల్లుల్లో లేదా సైకిల్ మీద వస్తే పరుగు అట్లా ఉంది నా సిచ్యువేషన్. మళ్ళీ నాకే తగిలింది ఇది. కొత్త వాళ్ళు ఊర్లోకి వస్తే అంతలో పైగా కెమెరా ఇట్లా పెట్టి లోకల్ వాళ్ళని పెట్టకుండా అట్లా డైరెక్ట్ వెళ్ళడం. వీళ్ళు కూడా భయపడిపోతున్నారు మొత్తానికి. అదిగోండి ఇది ఒక బాత్రూమ్ అనుకుంటానండి. చెక్కలు చూసారా చాలా గట్టిగా ఉన్నాయి గైస్. ఇంత పెద్ద చెక్కలు ఉన్నా కానీ వీటిని చిన్నగా తయారు చేస్తారనమాట. ఇదిగోండి వావ్ ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉంది గైస్. చుట్టుపక్కల చూడండి గాలి అయితే మామూలుగా ఇయ్యట్లేదు. చాలా చల్లగా ఉంది గైస్. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంకో ఇల్లు అయితే ఉంది. ఇల్లు ఇక్కడ వెరైటీగా ఉంది గైస్. లోపల కోళ్ళు కూడా ఉన్నాయి. హలో నమస్తే. లోపలైతే వెళ్ళి మాట్లాడదాం అంకుల్ వాళ్ళతో. కర్దం. ఇదిగోండి లోపలైతే అవ్వ తాతలు అయితే ఉన్నారనమాట. హలో కర్దం నమస్తే. కర్బీయేనా? అచ్చా వీళ్ళంతా కూడా చక్కగా భోజనం ఏదో చేస్తున్నారు. ఇక్కడ పిల్లడు ఏదో తీస్తున్నాడు. క్యా కర్రే చుట్టూ. ఇక్కడ ఫుల్గా ఆలు ఉంది కదండి. ఈ ఆలుని అయితే మనోడు కట్ చేస్తున్నాడు అనమాట. అదిగోండి కూర కోసం. ఫర్ సబ్జీకి వెళ్ళియేనా? సబ్జీకి వెళ్ళియే. అచ్చా ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అక్కడ కిచెన్ ఇట్లానే ఉంటుంది గాయస్. కర్బీ తాలూకా కిచెన్ అనమాట. అట్లానే ఉంటుంది. పైన అంతా కూడా ఆ విధంగా ఉంటుంది. పిల్లి ఎక్కడికి వెళ్ళినా పిల్లి అయితే ఉంటుంది అనమాట. ఇప్పటిదాకా మనం చూసిన ఇళ్ళల్లో ఈ రేకిళ్ళలానే ఉంటుందండి. మనం నార్త్ ఈస్ట్లో ఎక్కడ చూసినా. బట్ ఇది దబ్బగడ్డితో చేసిన ఇల్లు అయితే ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇదిగోండి దబ్బగడ్డితో చేశారు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా కట్టెలు మాత్రం ముందే రెడీ చేసుకుంటారు. ఎందుకంటే వర్షాకాలం కదా. తర్వాత వీళ్ళు గ్యాస్లు ఎక్కువ అయితే యూజ్ చేసుకోరు. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. మీకు చూపిస్తా ఓకేనా. హలో క్యా కర్ రే బ్రో? खेल रहे हो? किसका घर है ये? इसका घर है लोंगरी का घर. क्या नाम है छोटू? लोंगरी लोंपार.
ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కానీ వీలైతే అదిగోండి అటువంటి పాకిలి ఇల్లు ఉంటాయి. అలాగే చక్కగా గోడలు అనేవి ఇటువంటి వెదురు కర్రలతోనే తయారు చేస్తారనమాట. మన వాళ్ళు కూడా పనులు చేస్తున్నారు అనమాట. ఇదిగోండి చక్కగా. హలో బ్రదర్, వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? హరిరానా. नमस्ते दीदी, कर दो। आप करबी है ना? नहीं नहीं मैं नेपाली हूँ। ओ नेपाली, अच्छा अच्छा। नेपाली में क्या बोलते हैं नमस्ते को? नमस्ते ही बोलते हैं। नमस्ते है, फिर बेटोला बोलते हैं ना? हाँ। फिर बेटोला फेरी बेटुमला ఓ పేరు బెతున్లా. ఓకే ఓకే. ఈ బస్తీ అంతా కూడా నేపాలి అంటండి. అవతల మనం కర్బీ తాలూకా ఇది చూసాం అనమాట. ఇదిగోండి ఈ వీడియోలోనే మీకైతే నేపాలి ఇల్లు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తా గైస్. మన బ్రదర్ వచ్చి ఇంకా కష్టపడుతున్నాడు అనమాట. ఇక్కడ గుణపాలు చూపిస్తా మీకు. ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి ఈ గుణపాలు అనేది చాలా వెరైటీగా ఉంది గైస్. క్యా నామ్ హై భాయ్? नारायण राणा। नारायण राणा। यस। कितना क्लास में पढ़ते हो? 8 में। 8 में। अब भी मेहनत कर रहे हैं ఫ్యామిలీ के लिए है ना? अच्छा है బ్రో. ఇదిగోండి ఫ్యామిలీ కోసం ఎవరైనా సరే కష్టపడాల్సిందే. అయిపోయిన తర్వాత ఇటువంటి గోడలు అయితే తయారవుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వేయాల్సి ఉంది. ఇంటి లోపల అయితే మీకు చూపిస్తాను. నేపాలీ తాలూకా కిచెన్ ఏ విధంగా ఉంటుంది. సో ఓ అచ్చా ఈ విధంగా ఉంటుంది గాయస్. వంట రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. పైన వచ్చి మొక్కజొన్నలు అట్లా ఈ విధంగా ఎండబెడుతున్నారు అనమాట పొగతోని. అండ్ కింద మీకు చూపిస్తే ఇదిగోండి వావ్ చక్కగా వంట వండుకుంటున్నారు గాయస్. బంగాళదుంపలు అనమాట. కింద మట్టితో తయారు చేస్తారు గాయస్, మట్టితో. ఇది చూసారా ఇనుము అనమాట. ఇనుము ప్లస్ అటు మట్టి ఉంది. ఈ కిచెన్ రూమ్ మళ్ళీ కొంచెం వెరైటీగా ఉంది గాయస్. హలో, క్యా నామ్ హై చోటు? ऋतिक हवा। ओके, हेलो दीदी, हाय, क्या नाम है? भगवती राणा। भगवती राणा। राणा टाइटल रखते हैं ना इधर? हाँ। अच्छा अच्छा है। जाती है ना राणा टाइटल, अपना अपना टाइटल लिखने लगता है ना। अच्छा अच्छा, नेपाली नहीं है? नेपाली नेपाली अपना ओके ओके ओके, नेपाली है। जैसे कि हम लोग थापा लिखते हैं तो इन लोग राणा लिखते हैं। अच्छा अच्छा, एक ही है, वो थापा ही है लेकिन ओके, ये लोग राणा लिखते हैं, हम लोग थापा लिखते हैं। ओके ओके, टाइटल अलग अलग रहता है। ओके ओके। इधर दीदी नेपाली बस्ती कितना है? मतलब नेपाली का पॉपुलेशन कितना है इधर? 30-40% है। पर्सन है? ओ, उमरंगसो में सिर्फ ये गांव में? हाँ, ये सिर्फ ये गांव में? ये गांव में नहीं, सब हाँ। मिला के। ఇదొచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు గైస్. నేపాలి తాలూకా వ్యవసాయం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకేలా ఉంటుంది. మనం నేపాల్ దేశంకి వెళ్ళినా కానీ ఇట్లానే ఉంటుంది అనమాట అనుకుంటున్నాను నేను. బట్ ఎట్లా ఉంటుందో మరి. ప్రతి ఇంటి ముందుల ఇటువంటి పెద్ద పెద్ద దుంగలు అయితే అంటే కర్రలు అయితే ఉంటాయి గైస్. అవన్నీ కూడా బద్దలు కొడతారు. ఇదిగోండి చిన్న చిన్న రావా ఇల్లులు అయితే చూడండి. చాలా ప్రశాంతమైన జీవనం గైస్, నిజంగా అద్భుతం. ఆ కింద కనిపిస్తుంది చూసారా, అవి మొత్తం విలేజ్లేనండి. వావ్, ఇది ఇంకో విలేజ్కి అయితే వచ్చానండి. ఫస్ట్ టైం అనమాట ఇక్కడ స్లాబ్ ఇళ్ళతో తయారు చేయడం అనేది. ఇదంతా గ్రౌండ్ అనమాట. ఇక్కడ ఒక చిన్న స్కూల్ అనుకుంటా ఇది. కర్దోం దాదా, కర్దోం. ఇతనైతే ప్రెసిడెంట్ అంట. ప్రెసిడెంట్ అయినా జీ गांव का प्रेसिडेंट है क्या? मैं हाँ नहीं, विलेज का हाँ, वो है सेक्रेटरी। ఓ విలేజ్ కా సెక్రటరీ. అచ్చా, మనోడు వచ్చి విలేజ్ తాలూకా సెక్రటరీ అనమాట. ఇల్లు అయితే చూడండి గాయస్. పైన అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ రేకులు అయితే వేస్తారు. బట్ ఇది సిమెంట్లతో తయారు చేశారు. బాగుంది. హలో వావ్, పెద్ద రూమ్ అండి. కర్దోం కర్దోం. ఇది పెరట్లో అండి. పెరట్లో వచ్చి ఖాళీ ప్లేస్ ఉందండి చూడండి. అవతల కోళ్ళు గూళ్ళు అనమాట. కోళ్ళు గూళ్ళు అలాగే అటు బాత్రూమ్ అనుకుంటుంది. అండ్ ఇక్కడ చుట్టూ చెట్లు అయితే ఉంటాయి, అరటి చెట్లు అవి అనమాట. బాగుంది. హలో, క్యా నామే చోటు? मेरा नाम क्रिस एडमंड से। క్రిస్ ఎడ్మాన్సీ. ఏదో చెప్పాడు మొత్తానికి. సో ఇది వచ్చి వాళ్ళ కిచెన్ అనుకుంటానండి. హలో దీది. ఓకే, ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ అనమాట ఇది. ఓకే ఓకే ఓకే. క్యా ఖానా ఖా రే అభి? दाल सब्जी खा रहा है चावल के साथ में। ఓకే ఓకే ఓకే. ఇక్కడైతే పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటా. హలో, హాయ్, నమస్తే. కర్దోం కర్దోం. హలో, కర్దోం. సిగ్గుపడిపోతున్నారండి మొత్తం.
చాలా చక్కగా తింటున్నారండి. అండి వీలైతే ఓన్లీ పప్పు అలాగే బంగాళదుంప అనమాట. క్యానామే ఎన్మి. చాలా క్యూట్గా ఉంది పాప అయితే. అండ్ యూ వాట్స్ యువర్ నేమ్? బెర్లిన్. చాలా తక్కువగా మాట్లాడుతున్నారు, తక్కువ కూడా తింటున్నారు. ఇదిగోండి మీకు చూపిస్తా. ఇదిగోండి ఈ సబ్జీ ఆల్రెడీ వీలైతే కూర తయారు చేసుకున్నారండి. బజార్లో వీళ్ళు ఎక్కువగా ఇది చేస్తారు కదా, అంటే చట్నీ తయారు చేస్తారు కదా, దాంతోనే వీలైతే కూర తయారు చేసుకున్నారు. సో ఇదిగోండి ఈ విధంగా కిచెన్ రూమ్ అయితే ఉంటుందన్నమాట. మే దాదా ఆప్కా? मेरा नाम अल्बिनुस हंसे। आल्बिनोस अंते हंसे। ढंग से ओके ओके। इधर टाइटल क्या रखते हैं आप लोग करबी का? यहाँ पे बहुत है टाइटल। बहुत है टाइटल। बहुत है, जैसे मैं हंसे हो गया, हाँ 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 ऐसे रोंगपे, रोंगहांग, तेरोन, ओके ओके हाँ हाँ रोंगफार, ఓకే ऐसे बहुत है। ఓకే ఓకే బాగుందండి. అదిగోండి అవతల చిన్న పాపే తనైతే కడుక్కుంటుంది అనమాట. ఇదే కిచెన్ రూమ్. ఓ आपका मम्मी अच्छा हाय कर दो कैसी है? ठीक हो ओके ओके హలో దీది నమస్తే ఓకే ఓకే వీళ్ళంతా కూడా చక్కగా ఫ్యామిలీ అనమాట. వాట్స్ యువర్ నేమ్ సిస్టర్? ప్రిసిలాంగ్ సిస్పి. ఏదో మొత్తానికి ఐడియా లేదు, వీళ్ళు చెప్తున్నారు. నాలుగైతే తిరగట్లేదు. ఏ గావ్ కా నామ్ క్యా హై దాదా? ये गाँव का नाम रोंगपे। ड्रोंग में पे रोंग रोंग मतलब विलेज, पे मतलब सुंदर सुंदर अच्छा ब्यूटीफुल ब्यूटीफुल विलेज। सच में ये गांव का ब्यूटीफुल है. इंग्लिश में बोले तो ब्यूटीफुल विलेज। సో నన్నైతే ఆహ్వానించి లోపలికైతే ఇదిగోండి టీ అలాగే ఇదేటో ఇచ్చారు. ఏ క్యా బోల్తే? इसको सेल रोटी बोलते हैं। हाँ सेल रोटी। सेल रोटी. हाँ जी। आपका करबी भाषा में कार्बी भाषा में मतलब ये नेपाली का నేపాలీ కా ఓకే నేపాలీ కా స్పెషల్ అంట. వీలైతే వా తిందాం ఓకేనా. చక్కగా ఆహ్వానించారు నన్నైతే. వావ్ చాయ్ అయితే బాగుంది. వీలైతే పంచదార వేసారులేండి. మనం మిజోరంలో వెళ్ళాం కదా, అక్కడైతే పంచదార మిజోరామా కాదు కాదు హప్లాంగ్లో వాళ్ళు హమర్ తాలూకా ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే పంచదార అస్సలు యూజ్ చేయరు. నేపాలీ తాలూకా స్పెషల్ అనమాట. కర్బీ ఇంట్లో అయితే టేస్ట్ చేస్తున్నా. చాలా టేస్టీ ఉందండి, బాగుంది. ఇక్కడ లాల్ చాయ్ అనేది చాలా ఫేమస్ అనుకుంటా. అండ్ ఇది నేపాలీ స్పెషల్ అండి. దీంతోనే నన్ను అయితే ఆహ్వానించారు. ఏ లాల్ చాయ్ అప్ ఫేమస్ है क्या करबी में? ओके विदाउट शुगर हम लोग ओके ओके विदाउट शुगर. फिर भी इसमें शुगर डाल दिया అంటే నా కోసమే వీలైతే షుగర్ వేసినట్టున్నారు. ఓకే తెలుసు వీళ్ళు ఎక్కువగా షుగర్ తాగుతారని, అందుకేనేమో షుగర్ అయితే వేశారు. వీళ్ళు రైస్తో చేస్తారంటండి. ఇది మొత్తం రైస్ అనమాట, పౌడర్ చేసుకుని చేస్తారంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అదే ఆ ఇంట్లో అయితే మనం అయితే చాయ్ తాగామన్నమాట. మన వాళ్ళు చాలా చక్కగా నన్ను అయితే ఆహ్వానించారు. ఇది స్కూల్ అనుకుంటానండి. ఇక్కడ బిల్డింగ్లు వెరైటీగా ఉన్నాయి. హాయ్ సార్, నా పేరు చిన్న. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నేను ట్రావెలర్ని అలాగే యూట్యూబర్ని కూడా. ఇలా ఎన్నిసార్లు చెప్తే అన్ని సార్లు అనమాట. ఊరికనే అట్లాగా విలేజ్లకు వెళ్ళి షూట్ చేసేస్తానంటే కాదనమాట. చాలా అంటే చాలా కష్టం. విలేజ్ పీపుల్స్ కూడా భయం అనమాట. మన బాధ్యత ఏంటంటే మన ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని అప్పుడు ఒక షూట్ అయితే తీయాల. ఇంత చక్కగా కొన్ని సన్నివేశాలు మీకు చూపించాను కదా, కర్బీ తెగల తాలూకా అలాగే నేపాలి అంత మంచిగా రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రతిసారి కూడా ఎన్నిసార్లు షూట్ చేస్తానో అన్నిసార్లు కూడా ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చుకుంటూ పోవాలా. ట్రావెలింగ్ ప్లస్ ఎక్స్ప్లోర్, ఒంటరిగా ట్రావెల్ చేయడం అంటే మామూలు విషయం కాదు గాయ్స్. మన కష్టానికి ఒక లైక్ చేయండి. ఇటువంటి ఎన్నో రిస్కులు చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఈ విలేజ్ ని మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, బట్ బయట ఎవరు రావట్లేదు. అలాగే చాలా సైలెంట్ గా ఉంది గాయ్స్. మనల్ని చూసి భయపడిపోతున్నారు. అందుకనే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. ఇల్లులు అక్కడక్కడ ఉండడం వలన ఒకే దగ్గర అయితే తీయలేకపోతున్నాను అనమాట. అందుకనే ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర అయితే వీడియో తీయాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇల్లులు మాత్రమే చూపించగలను, అంతకంటే ఇంకేం లేదు. కొండకి వెళ్దామంటే అవ్వదన్నమాట. హాయ్ దాదా, కర్దోం క్యా నామ్ హై దాదా? జోన్. अच्छा जॉन अंटा तन पेरू नहीं हम लोग भी गरीब है, हम भी ट्राइब है, एक आदिवासी लोग है हम भी. हाँ मैं भी आदिवासी हूँ. మనోడు ఏం చెప్తున్నాడో తెలుసా? మేమందరం పేదవాళ్ళం అని చెప్తున్నాడు.
ये अच्छा गांव है, ये पूरा पीसफुल लाइफ है आप लोगों का। देखो कितना हवा आ रहा है आपका जगह में तो एनी टाइम हवा आ रहा है। अच्छा, गरम नहीं होता है। गर्म नहीं होता है, बारिश होते रहता है। हाँ, बारिश नहीं होता है। ये अच्छा है, ऐसे होना चाहिए। बिल्डिंग क्या करेगा बिल्डिंग करके क्या करेगा? ऐसे गांव है, अच्छा है। बात भी तो पता नहीं सही है। हाँ अब हम लोग सब बच्चा लोग कुछ तो नहीं हुआ ना, हाँ 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 पढ़ा लिखा करते हैं, हाँ 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 बात हो जाएंगे। हाँ 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 अभी हम लोग भी गरीब आदमी है, बात बच्चा लोग को क्या बखवाद सीखेगा हाँ 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 उसको बात मालूम होगा ना। ఆహాహా. ఇదిగోండి మనోళ్ళు అయితే మేము పేదవాళ్ళమని చెప్తున్నారు, బట్ పేదవాళ్ళు కాదండి, ఇది నిజంగా అద్భుతమైన ఒక హివన్ అన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల చూడండి, చెట్ల నుంచి వచ్చే ఆ గాలి అనేది, ఇదే మనకి కావాల్సింది మనిషికి. బిల్డింగ్లు కట్టుకొని అన్హెల్దీ ఫుడ్ తిని మసాలాలు అవి ఇవి చూడండి గైస్, ప్రకృతిలో బ్రతుకుతున్నారు వీళ్ళంతా, చాలా హెల్తీ అన్నమాట. మనోడు ఉన్నదే చెప్పాడు, ఒకవేళ సంపాదన లేనప్పుడు మేము పేదవాళ్ళం అంటే తప్పేం లేదులే, సంపాదనలో పేదవాళ్ళు కావచ్చు, బట్ ఆరోగ్య విషయంలో నిజంగా వీళ్ళు ధనవంతులే. అది నేను మాత్రం 100% చెప్తా. ఎందుకంటే చుట్టుపక్కల చూడండి, వావ్, చెట్లు మధ్యలోనే వీలైతే ఉంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతతో ముగించేయాలనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆదివాసీ తెగల గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బై బై, అందరికీ నమస్తే. సైన్ అవుట్ ఫ్రమ్ దిమా హసౌ డిస్ట్రిక్ట్, అస్సాం.